Namaste everyone, welcome back to our TalkX podcast series. నేను మీ host Anusha and today we are back with episode 2. ఫస్ట్ ఎపిసోడ్ లో మనం హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ ట్రెండ్స్, కెరియర్ ఆపర్చునిటీస్, స్టూడెంట్ లైఫ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అండ్ టుడేస్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఇంటర్మీడియట్ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఏం స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కి ఎలిజిబిలిటీ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ కాలేజ్ ని చూస్ చేయాలి, పేరెంట్స్ ఏం కన్సిడర్ చేయాలి, డిగ్రీ వర్సెస్ డిప్లొమా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, రైట్ ఫౌండేషన్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్ గా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అగైన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డీన్ అకాడమిక్స్ పవన్ గారు. హలో పవన్ గారు. హాయ్ అండి. హౌ యూ డూయింగ్ అండి? ఫైన్, గ్రేట్. సో ఈ రోజు ఎపిసోడ్ లో నేను ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టే ఆ టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ బేసిక్ క్వశ్చన్ అండి. అసలు హోటల్ మేనేజ్మెంట్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, గ్రూప్ వైజ్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసీ ఇలా ఏదైనా స్పెసిఫిక్ స్ట్రీమ్ అన్నది ఉండాలా, చేసి ఉండాలా? అవునండి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి తో పాటు పాలిటెక్నికల్ డిప్లొమా విచ్ ఇస్ ఆఫ్ 3 years. ఈ స్టూడెంట్స్, ఈ స్ట్రీమ్ వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ ఫర్ బిహెచ్ఎంసిటీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ స్ట్రీమ్స్ లో 10+2 పాస్ అయి ఉండాలి అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన స్ట్రీమ్స్ ఏ స్ట్రీమ్ అయినా రిలవెంట్, దే కెన్ కమ్ జాయిన్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ. ఓకే, ఫైన్. అండ్ అలానే ఇంకొక కన్ఫ్యూజన్ ఉంటుందండి స్టూడెంట్స్ కి అండ్ అలానే పేరెంట్స్ కి కూడా, డిగ్రీ బెటరా, డిప్లొమా బెటరా అనేది. డిగ్రీ బెటరా, డిప్లొమా బెటరా, ఇట్స్ ఆల్సో ఏ గుడ్ క్వశ్చన్. సో డిగ్రీకి డిప్లొమాకి తేడా ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో డిగ్రీ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ కోర్స్ విచ్ ఇస్ ఆఫ్ 3 years. డిప్లొమా ఈజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ కోర్స్, అంటే క్రాఫ్ట్ కోర్స్ లాగా మనం తీసుకుంటాం డిప్లొమా అనేది. డిప్లొమా ఈజ్ ఓన్లీ స్పెషలైజ్డ్ ఫర్ ఓన్లీ ఎ సింగిల్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆర్ సింగిల్ పర్టికులర్ స్కిల్. సో మనం బేకరీ తీసుకున్నా, కల్నరీ తీసుకున్నా, లేదంటే బార్ మేనేజ్మెంట్ తీసుకున్నా, ఈవెంట్ మేనేజ్మెంట్ తీసుకున్నా, ఈ పర్టికులర్ స్కిల్, ఆ పర్టికులర్ కోర్స్కి డిప్లొమా ఈజ్ ఎలిజిబుల్. కానీ వేర్ కమ్స్ డిగ్రీ, ఇట్స్ ఎ 3 years ప్రొఫెషనల్ కోర్స్ విచ్ ఈస్ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ. ఈ 3 years లో దే విల్ బి గోయింగ్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద కోర్స్. దే విల్ బి లెర్నింగ్ లాట్ ఆఫ్ స్కిల్, మేనేజరల్ స్కిల్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, దే విల్ బి గోయింగ్ త్రూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఆ కోర్ సబ్జెక్ట్ని మనం తీసుకుంటాం. సో హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమాకి, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి చాలా వేరే ఉంది. డిప్లొమా అనేది యాజ్ సెడ్ 6 months to 1 year అయ్యేదాన్ని క్రాఫ్ట్ కోర్స్ కింద మనం తీసుకుంటాం. సో వీటికి ఉన్న వెయిటేజెస్ వీటికి ఉన్నాయి. సో తొందరగా జాబ్ రావాలి అంటే డిప్లొమా తీసుకోవడం బెస్ట్. లేదు లాంగ్ టర్మ్ లో వేర్ యూ వాంట్ ఇన్వెస్ట్ యువర్ కెరియర్ ఇన్ టు ఏ గుడ్ పొజిషన్ అంటే ఐ ప్రిఫర్, ఐ సజెస్ట్ యూ టేక్ డిగ్రీ. ఓకే, ఫైన్. అండ్ ఈ పాయింట్ చాలా క్రూషియల్ అండి. పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలంటారు? తప్పకుండా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చూస్ చేసేటప్పుడు బేసిక్ వాట్ ఆర్ ద చెక్ లిస్ట్ టు టేక్? హోటల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. సో మెయిన్గా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి, స్ట్రెంత్ అండ్ ల్యాబ్స్ ఉన్నాయా, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా చూసుకోవాలి, ప్రాపర్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా సీనియర్స్తో కానీ, వాళ్ళ ఎక్స్ స్టూడెంట్స్తో కానీ, వాళ్ళ ఆల్మినై ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారో చూసుకోవాలి, వాళ్ళ ఫ్యాకల్టీని కూడా చూసుకోవాలి. ఇఫ్ దే హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ, వేర్ ఎవరైతే ఒక గురువు ఏదైతే నేర్పిస్తాడో అదే ఒక శిష్యుడు తీసుకుంటాడు. సో మంచి గురువు ఏదైతే సబ్జెక్ట్ డెలివరీ చేస్తాడో శిష్యువు కూడా అంత మంచి పొజిషన్లో ఉంటాడు. If the faculty is not good at what they are doing, the student cannot cope up or student cannot learn. దీంతో పాటు అన్ని ఇప్పుడు చెప్పిన అన్ని, వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు ప్లేస్మెంట్స్, ఆల్మినై అండ్ ఫ్యాకల్టీ, ఈ 4 చూసుకొని చెక్ లిస్ట్ అవుతేనే మేక్ ష్యూర్ యూ జాయిన్ ఇన్ ద కాలేజ్.
సో పవన్ గారు, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కి మిగతా కాలేజెస్ కి డిఫరెన్స్ ఏంటి? మీ స్పెషాలిటీ ఏంటి? So we have completed 25 years of our beautiful legacy. So we are stepping into silver jubilee this academic year. దీంతో పాటు మిగతా కాలేజెస్ ఇవ్వనివి మా కాలేజ్ ఇస్తుంది. 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఇన్ బాండ్ పేపర్. అంటే బాండ్ పేపర్లో రాసిస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ తీసుకున్న వెంటనే ఆ అష్యూరెన్స్ అనేది ఇస్తున్నాం. ఈ అష్యూరెన్స్కి, అసిస్టెన్స్కి, సపోర్ట్కి చాలా తేడా ఉంది. మిగతా కాలేజెస్ ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ దెమ్, బట్ ఈ తేడా మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ అసిస్టెన్స్కి, సపోర్ట్కి, అష్యూరెన్స్కి తేడా ఏంటిది? ఇఫ్ ఎనీ కాలేజ్ ఇస్ గివింగ్ అసిస్టెన్స్, మీ స్కిల్ పైన మీరు ఆధారపడి ఉంటారు. వీల్ ఓన్లీ బీ సపోర్టింగ్ యూ, దట్స్ ఇట్. వేర్ అన్ అష్యూర్డ్, దిస్ ఈస్ అన్ అష్యూర్డ్ విచ్ ఇస్ అ ప్రామిస్ given to the candidate, given to the parent, where they can get 100% job after completing of their degree. Graduation aina ventane our promise is they'll be at least holding 2 offer letters in their hand. Okay, not before, even one. Yeah, that too with a good package out there. So ee benefits manamu student ki ivvadam jarugutundi. So we know how to give the student career and ఏదో మాట వరుసకి చెప్పడం కాకుండా ఈరోజు రాసి ఇచ్చింది ఎప్పటికీ ఉండిపోతుంది. సో మేము ఇచ్చే బెనిఫిట్స్ ఏ క్యాంపస్ ఇవ్వదు. సో ఆ డేర్ కూడా ఎవరు ఏ క్యాంపస్ కూడా చేయదని నేను 100% నమ్ముతున్నాను. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఇయర్ వీఆర్ గివింగ్ ప్లేస్మెంట్స్ టు ద స్టూడెంట్స్, దట్ టు ఆన్ రిటర్న్. వీఆర్ గివింగ్ ద ప్లేస్మెంట్స్ ఫర్ ద లాస్ట్ 25 years రిటర్న్ గానే ఇస్తున్నాం. సో మాకున్న లెగసీకి, మాకున్న కమిట్మెంట్స్కి వీఆర్ నో వాట్ ఆర్ ఇన్ టు వి. అండ్ ఎస్, ఈ placement assurance valla we get more number of students, so we'll be having good strength in the industry. Okay, so that makes Dr. Narayana College of Hotel Management different and separate from other hotel management colleges antaru. Yes. Okay, fine. And Pavan garu, admission process gurinchi detail ga explain cheyagaltara? Students ఒకవేళ అప్లై చేయాలంటే step by step procedure ఏముంటుంది? So initial ga they'll be calling to the campus, so there are many steps to be taken. Student can approach the college in multiple platforms like Google lo gaani, YouTube lo gaani, number hoardings chusi they can directly call the campus for the admission process. So initial ga they'll be having a small interview. We'll be checking their communication skills, communications to paatu koncham confidence, where a industry ki is he relevant and he can సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ అనేది మేము చూస్తాము. బికాస్ డైవింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ డస్ నాట్ టీచెస్ అస్. ఇనిషియల్గా ఆ ఫేజ్ ఏదైతే ఉందో వేర్ హీ కెన్ సపోర్ట్ హిమ్సెల్ఫ్ అనేది మేము చూస్తాము. సో అంత ఎగ్జామ్ పెట్టి అలా ఏముండదు. విల్ బీ గోయింగ్ విత్ ఎ స్మాల్ ప్రొసీజర్ ఫర్ ద అడ్మిషన్ ప్రాసెస్. దే కెన్ డ్రాప్ దర్ అప్లికేషన్ అండ్ దే కెన్ క్లియర్ ద ఇంటర్వ్యూ అండ్ దే కెన్ టేక్ ద అడ్మిషన్ ఇన్ ద క్యాంపస్. ఓకే, అండ్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లొకేషన్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, వీటి గురించి చెప్పండి. సో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తూమ్కుంట, ఆపోజిట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్. హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కొత్త క్యాంపస్ మేము ఎస్టాబ్లిష్ చేశాము. సో వీ హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీ ఇన్ ద క్యాంపస్. సో 1/2 acre క్యాంపస్ ఉంది విత్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్లేస్మెంట్స్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ సెల్ ఉంది. ఇది వరకు మనకి ఓన్లీ ప్లేస్మెంట్స్ సెల్లే ఉండేది. లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ హ్యాస్ డిసైడెడ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్. అంటే క్యాంపస్లో జాబ్స్ మన క్యాంపస్లోనే బయట దేశాలకు పంపించడం జరుగుతుంది. ఎస్. ఓకే, అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ అడ్మిషన్ టైంలో చేసేటటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటంటే? కామన్ మిస్టేక్స్, ఎస్, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. సో ఇనిషియల్ టైంలో స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, మా ఫ్రెండ్ ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, లేదంటే మా పేరెంట్స్ ఈ కాలేజ్ చెప్పారు అన్న దీంట్లో దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇనిషియల్. సో యూ డూ యువర్ ఓన్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ బిఫోర్ యూ జాయిన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కాలేజ్. ఆ కాలేజ్ గురించి తెలుసుకోండి. బికాజ్ ఎవ్రీబడి డెస్టినీస్ డస్ నాట్ రీచ్ దేర్ ఓన్ డెస్టినేషన్. ఎవరిది వాళ్ళ డెస్టినేషన్స్ వేరే వేరేగా ఉంటాయి. ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒక కొలీగ్ చెప్పాడు, లేదంటే ఒక పేరెంట్ వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్పిన దాంట్లో మనము జాయిన్ అవుతే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. సో వాట్ ఈజ్ యువర్ కెరియర్ అనేది మీరు చూస్ చేసుకొని జాయిన్ అవుతే
which will be more credibility for your career. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అన్నది డెఫినెట్లీ చాలా క్రూషియల్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాంగ్ ఫౌండేషన్ని ఎలా బిల్డ్ చేయాలంటారు? So as said before, 80% we are into practical oriented course. ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్గానే ఉంటుంది ఎప్పటికీ. సో వీ మోస్ట్లీ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇంటూ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ కానీ, అది స్టేజ్ ఫియర్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, వీ ట్రైన్ ద స్టూడెంట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇనిషియల్గా ఫస్ట్ సెమిస్టర్ ఫేజ్లో హీల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇంటర్మీడియట్ అయిపోయి కొత్తగా గ్రాడ్యుయేషన్లోకి వస్తాడు. సో ఆ చేంజెస్ ఆ స్టూడెంట్ చూస్తాడు ఇనిషియల్గా. ఆ అటైర్ కానీ, యూనిఫామ్ కానీ, గ్రూమింగ్ స్టాండర్డ్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, దెర్ ఆర్ లాట్ మోర్. దీంతో పాటు ఇన్ ద ఫస్ట్ ఇయర్ ద స్టూడెంట్ విల్ ఆల్సో బి లెర్నింగ్ ఫ్రెంచ్ అనే కొత్త సబ్జెక్ట్ హీల్ బి లెర్నింగ్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఫ్రెంచ్ మ్యాండేటరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ ద డే వన్ వీల్ ఆల్సో బి స్లోలీ స్టార్టింగ్ లాంగ్వేజ్ టు ద క్యాండిడేట్. ఓకే. అండ్ అలానే పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో చెప్తారు? పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ హోటల్ మేనేజ్మెంట్ క్యాండిడేట్స్కి. ఎందుకు అంటే యాజ్ సెడ్ బిఫోర్, ఇనిషియల్గా దే విల్ బి గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. ఆ వర్కింగ్ అవర్స్లో వీళ్ళకి ఆడ్ టైమింగ్స్ అనేవి ఉంటుంది. అంటే ఇట్ మే బి నైట్ షిఫ్ట్స్ కానీ, డే షిఫ్ట్స్ కానీ, రొటీన్ ఆ సైకిల్లో పడాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 2 years. ఇనిషియల్గా 2 years వాళ్ళకి కొంచెం వాళ్ళ కంఫర్ట్ జోన్లో నుంచే బయటికి రావాలి చెప్పాలంటే. వన్స్ దే గెట్ స్టాగ్నేటెడ్, ఇట్స్ ద బెస్ట్ ఫౌండేషన్ వాట్ దే కెన్ హ్యావ్ ఇన్ దేర్ కెరియర్. ఓకే. అండ్ ఫినాన్షియల్ కన్సర్న్ ఉన్న స్టూడెంట్స్కి ఆప్షన్స్ ఉంటాయండి? తప్పకుండా ఉంటాయి. స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ మైనారిటీ బ్యాక్గ్రౌండ్, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీస్కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఫండ్ రైజింగ్ 35,000 ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ ఈచ్ క్యాండిడేట్. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విద్యాలక్ష్మి స్కీమ్ కూడా ఉంది మనకి. సో ఎటువంటి ఇబ్బంది లేదు. దీంతో పాటు వి ఆల్సో అసిస్ట్ దెమ్ ఫర్ ఎడ్యుకేషనల్ లోన్స్ ఫర్ ద క్యాండిడేట్. ఓకే. ఎడ్యుకేషనల్ లోన్స్ అన్ని కూడా మీరే విత్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ బట్టి వి ఆల్సో డూ గివ్ దేర్ అసిస్టెన్స్. ఓకే అండి. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇమీడియట్ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, బట్ లాంగ్ టర్మ్ విజన్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి? లాంగ్ టర్మ్ విజన్ అనేది ఇట్స్ లైక్ ఏ గోల్, లాంగ్ టర్మ్ గోల్ లాంటిదే విజన్ అనేది కూడా. వేర్ ఎవర్ విజన్ అయినా ఇట్స్ ఇన్ దేర్ మైండ్ సెట్. ఫస్ట్ థింగ్, ఒక మేనేజర్ లెవెల్, ఒక ఎండి, ఒక చైర్మన్ ఆర్ఎల్స్ ఒక కంపెనీకి సిఇఓ లెవెల్లో చూసుకుంటున్నాము మనల్ని మనము అంటే, దెన్ అట్లీస్ట్ హ్యావ్ దేర్ కెరియర్ మైండ్ సెట్ టు బి లాక్డ్ ఫర్ 10 years. ఒక 10 years కాంపాక్ట్, ఒక డెకేడ్ ఉంటే వీళ్ళకి అది చాలా ఈజీగా ఉంటుంది. బట్ from Dr. Narayana College of Hotel Management, we promise them that within 5 to 6 years, a short time span lone, we make sure the candidate is going through lot of skills are developed చేసి ఇండస్ట్రీలో పంపించడం జరుగుతుంది. వేర్ అవుట్ ఆఫ్ 100 students లో కూడా డాక్టర్ నారాయణ మన స్టూడెంట్ కెన్ బి ఐడెంటిఫైడ్ అండ్ హీ కెన్ బి ప్రమోటెడ్ ఫర్ ద నెక్స్ట్ ప్రమోషన్. ఓకే. a few rapid fire questions. తప్పకుండా. Degree or diploma? It is totally depend on the student what to choose. Okay. What is most important during interview? Interview lo mainly confidence and eye contact. Okay. Parents biggest concern? Parents biggest concern as said, వాళ్ళ పిల్లవాడికి కానీ వాళ్ళ సన్ ఆర్ డాటర్ జాబ్ వస్తుందా రాదా అనే మెయిన్ కన్సర్న్ ఉంటుంది. బట్ ఇన్ డాక్టర్ నారాయణ కాలేజ్ దే డోంట్ నీడ్ టు వరీ. సో వీఆర్ గివింగ్ 100% అష్యూరెన్స్. Okay. One advice before joining? సో డూ ద బ్యాక్గ్రౌండ్ చెక్ ప్రాపర్లీ. ఆ చెక్ లిస్ట్ అనేది పెట్టుకోండి. డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ ఫ్రెండ్స్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలిజిబిలిటీ నుంచి కాలేజ్ సెలెక్షన్ వరకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నది ఫస్ట్ మనం బిల్డ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ హోటల్ మేనేజ్మెంట్లో కెరియర్ అన్నది చాలా బాగుంటుంది అని చెప్పి ఈ రోజు పాడ్కాస్ట్ ద్వారా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.